అవును అన్నా, నేను ఇంకొక మాట చెప్పా. ఇదేంటంటే అన్నేమంటాడంటే, లక్ష్మీపార్వతి ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అంట, చూసావా ఏడొస్తుంది. అప్పటికప్పుడు శివుడు అని చూస్తుందో తెలియదు. నిజంగా యాక్టింగ్ అలా. అసలు మీకు క్వశ్చన్ తెలుసా, ఎన్టీ రామారావు గారికి కూడా తెలియదు ఆయనకి మించిన ఆర్టిస్ట్ ఆయన పక్కన ఉందని. నిజంగా చెప్తాను, నేను అబద్ధం మాట్లాడటం వల్ల. ఎన్టీ రామారావు గారికి కూడా తెలియదు తన పక్కన తన మించిన ఆర్టిస్ట్ ఉందని చెప్పేసి. అన్నేమంటా అంటే అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటారు, హిందూ దేవాలయాలు కూడా వాడుకుంటారు అంటున్నారు. నేను అదే ఇందా చెప్పింది. హిందూ దేవాలయాల్ని చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటే కర్రిచ్చి కింద నుంచి పులులు ఉన్నాయని కర్రిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందులో పవన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉంటుంది. నేను ఒకటే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, అన్నడికి దానికి చిన్న లీడ్ ఇస్తున్నా. అది అబద్ధం కదా, పులులు వస్తున్నాయని కర్ర కూడా అబద్ధం కదా. అక్కడ యూట్యూబ్లో అన్నీ చెప్పినట్టు అంటే కర్ర ఏదైతే ఇచ్చారు అది అబద్ధం అని అనడానికి కూడా రీజన్ లేదు. ఎందుకంటే చేతిలో కర్ర పట్టుకొని స్టిక్కర్ వేశారు. దాని తర్వాత పైన ప్రతి పరిస్థితిని, పైన జరిగిన ప్రతి అవినీతిని ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు చూశాడు. అవి చూసిన తర్వాత లడ్డూలో కొవ్వు ఉందంటే నమ్మకుండా ఎందుకు పోతారయ్యా? పులి వస్తుందంటే కర్ర ఇచ్చారయ్యా, 10 రూపాయల కర్ర, మళ్ళీ దానికి కూడా 10. అది కూడా ఏది, శేషాచల అడవుల్లో ఎర్రచందనం కొట్టేటప్పుడు ఇట్టా అనేటప్పుడు కొన్ని కర్రలు ఇరిగిపోతాయి. ఆ కర్రలే అవి కూడా. వాటి మళ్ళీ స్టిక్కర్ అన్న. అంటే ఇంకో రీజన్ ఉంది. ఆ పులులు మనోని చూసాయంటే వారిని అమ్మ వాడవ వీడితో మనకి ఎందుకు రాని పోయే అవకాశాలు కూడా ఉన్నాయి, క్షమించాలా. రెండో పాయింట్, అంటే నేను అక్కడ జరిగిన పరిస్థితులు ప్రపంచం మొత్తం చూసిన తర్వాత లడ్డూలో ఇది ఉంది అంటే నమ్మని జనాలు ఉంటారంటే నేను నమ్మను. ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా చూశారు. రెండోది, నేను ఒకటే మాట్లాడుతున్నా, అన్న అడిగినట్టు నేను ఒకటే ఒక క్వశ్చన్ చేస్తున్నా. లడ్డూలో జంతు కొవ్వు ఉందా లేదా పక్కన పెడితే, ఒక్కసారిగా 2019 తర్వాత లడ్డూ ఎందుకు దిగజారిపోయింది? లడ్డూ ఎందుకు తన ఉనికి కోల్పోయింది? లడ్డూ ఎందుకు నాణ్యత కోల్పోయింది? లడ్డూ అక్కడ పట్టుకొస్తుంటే ఇక్కడ ఎవడో తిరుమలకు ఒకడు పోయి వచ్చాడ్రా అనే మాటలు ఈరోజు ఎందుకు కరువైపోయినాయి? చెప్తాను నేను కూడా. ఇంతసేపు నేను మాట్లాడుతుంటే ఇప్పుడు ఎందుకు ఆ క్వశ్చన్ అడిగా, ఫస్ట్ ఎందుకు రాలేదు నీకు ఆ డౌట్? నేను చెప్తా, నేను అన్నిటికీ నీకు ఆన్సర్ ఇస్తాను. నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను 100%. ఇప్పుడు నేను అదే, ఇప్పుడు తిరుమల లడ్డూలో ఏం కలిపారు ఏంది అనేది పక్కన పెడితే, తిరుమల లడ్డు అనేది 2019 నుంచి 2024 మధ్య ఎందుకు దిగజారిపోయింది, ఎందుకు ఉనికిని కోల్పోయింది? తిరుమల లడ్డూలో నేను చెప్తున్నా, ప్రపంచంలో అత్యద్భుతమైన పర్ఫ్యూములు ఉంటాయి, సుగంధ ద్రవ్యాలు అంటారు అట్లే. వాటన్నిటినీ కలిపినా కూడా తిరుమల లడ్డుకు వచ్చినంత సువాసన ఎక్కడా రాదు. ఆ సువాసన ఎందుకు కోల్పోయింది అంటున్నాను నేను. ఒక్కసారిగా 2019 నుంచి ఎందుకు కోల్పోయింది? ఎందుకు విచ్ఛిన్నం అయిపోయింది? ఎందుకు బద్దలైపోయింది? ఎందుకు పొడిబారిపోయింది? ఎందుకు నాణ్యత తగ్గిపోయింది? ఎందుకు దాని మీద ప్రేమ జనాలకు తగ్గిపోయింది? మా ఇంటికి లడ్డులు తీసుకొని వస్తే మా పక్క నుండి అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా, ఆర్పి గారు మీరు అబద్ధం చెప్పాకండి, మీరు నిజాయితీ పనులు అనుకున్నావు, మీరు ఇక్కడెక్కడో లడ్డులు తీసుకొచ్చి మాకెందుకు ఇస్తున్నాను ఎందుకు అన్నారు? నేను కవరు చూపించుకొని ఇది తిరుమల లడ్డు అని చెప్పినా కూడా ఎందుకు నమ్మలేదు? ఇది ప్రత్యక్షమైన సాక్ష్యాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చూసిన తర్వాత ఎవరైనా దీన్ని వచ్చుకోవాల్సిందే. ఏదో జరుగుతుందని తెలిసింది. అందరూ ఏమనుకున్నారంటే నెయ్యి తగ్గించారేమో అనుకున్నారు. అసలు నెయ్యే వాళ్ళేదన్న సంగతి ఈరోజు తెలిసింది. జంతువుల కొవ్వు. మీరు అడిగినట్టు ఒక సమాధానం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. ఇంకొకటి, ఏదన్నా ఒక పొరపాటు జరిగేటప్పుడు, ఇప్పుడు మనం ఉన్నామన్నా, ఇప్పుడు నువ్వు వచ్చి నా చెంప మీద కొట్టావు, నాకు ఒక 2 నిమిషాలు పడుతుంది ఇతను ఎవరు, ఎందుకు కొట్టాడు, నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశాను అని ఎవరికైనా ఉంటుంది. అంటే ఏదో చేరుకోవడానికి టైం పడుతుంది. అంటే తటక్కన దాని గురించి మాట్లాడితే అది పవిత్రమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి దేవాలయం. అది ఒక మాట అలిగేట్ చేసేటప్పుడు కూడా చాలా దానికి నిరూపణలు ఉండాలి. ఆరోపణలు ఉంటే సరిపోదు, నిరూపణలు కూడా ఉండాలి. నిరూపణలు వచ్చిన తర్వాత ప్రశ్నించాలి. అందులో నెయ్యి లేదా, బాదం పప్పు లేదా, లడ్డూలో బూందీ లేదా, లడ్డే బాగాలేదా అని ఎప్పుడు మాట్లాడగలం మనం? చెప్పన్నా, ఎప్పుడు మాట్లాడతాం? ఆధారాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఎప్పుడు వచ్చే ఆధారాలు?
ఈరోజు గుజరాత్ నుంచి ఒక 4 రోజుల నుంచి వచ్చినాయి.